హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము స్పెషల్ వీడియోస్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నిన్న నైట్ లాగనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఈ చపాతీ నెక్స్ట్ చికెన్ కర్రీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు షేర్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య చాలామందిని వేధిస్తున్న ప్రాబ్లం ఏంటి ఫ్రెండ్స్, పొట్ట పెరగడాలు. అందు గురించి నాకు కూడా కొద్దిగా పొట్ట అయితే ఉందన్నమాట. ఇంకా ఎలాగైనా మనం తగ్గించుకోవాలి కదా కొద్ది కొద్దిగా, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి నేనైతే దగ్గర 20 డేస్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట నైటు చపాతీ తినడం. ఇంకా చపాతీలోకి నేను చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది గోధుమ పిండి 1 అవర్ ముందు నేను ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను అనమాట. తర్వాత వాటిని బాల్స్లా చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మనం ఇందులో ఆయిల్ అది యూజ్ చేయం ఫ్రెండ్స్, డైరెక్ట్గా ప్యాన్ పై పెట్టుకొని ఇలాగా కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇందులో ఆయిల్ వేస్తున్నాం కదా చికెన్లో, అంటే ఇంకేం చేయలేము అనమాట. చికెన్లో ఆయిల్ పడాలి, లేదంటే మనం వండడం కష్టం. ఇంకా పొడి వాటర్ వేసుకొని వండేసుకుంటే తినడం కష్టం అనమాట. ఏదో ఒకటి స్పైసీగా టేస్ట్గా అయితే ఉండాలి. నెమ్మదిగా అలాగా తగ్గించుకోవాలన్నమాట. ఇంకా పొట్టు వచ్చిన తర్వాత తిప్పలు అనేవి తప్పవన్నమాట. తిప్పలు అంటే మరీ కష్టమేం కాదు ఇవన్నీను, కాకపోతే కొద్దిగా శ్రద్ధ అనేది పెట్టాలి, తప్పదన్నమాట. ఇంకా పొట్టు వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట కష్టాలు. ఇంక ఇక్కడ నేనైతే 4 చేశాను ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు కూడా కావాలంటున్నారని చెప్పేసి నేనైతే 2 అంటే 2 తీసుకుంటాను. చపాతీ అయినా సరే మరి పొట్ట నిండా తినేస్తే ఇంకా మనం చేసిన వ్యర్థమే అనమాట. ఖాళీ పొట్ట అనేది ఉండాలి, మనం ఆ విధంగానే తినాలి, అప్పుడే అలాగా తగ్గుతుంది. సింపుల్గా ఇలా చేసేసుకుంటే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్, కష్టమేమీ కాదు. చూసారా ఇక్కడ ఎలా పొంగుతుందో చపాతీ. నాకు ఇలా పొంగుతూ ఉంటే చాలా ఇష్టం అన్నమాట. ఇలాగే కారేటప్పుడు మనం పైన ఇలా ప్రెస్ చేస్తే ఆ విధంగా పొంగుతుంది ఫ్రెండ్స్. అంటే పిండి కలపడంలో కూడా ఉంటుంది, బాగా కలపాలి, అంటే గట్టిగా ఇలా కలపాలన్నమాట, అప్పుడు ఈ విధంగా వస్తాయి. ఇంకా చపాతీ పిండి కలపడము చేయడము మా హస్బెండ్కి అయితే అప్పచెప్పేశాను. ఇంకా నేనైతే వంట పని తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ పిండి కొద్దిగా గట్టిగా కలపాలి, అందుకని జెంట్స్ అయితే బాగా చేయగలరు అన్నమాట ఈ పని. మొత్తానికి చపాతీలు 4 కాల్చడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మన చికెన్ గ్రేవీ, అంటే చికెన్ కొద్ది గ్రేవీగా ఉండేలాగా మనం చేసుకోవాలి చపాతీలోకి, అప్పుడే బాగుంటుంది అన్నమాట. ఇంకా నేనైతే గ్రేవీగా ఉండడం కోసం టమాటో, ఆనియన్స్, నెక్స్ట్ కొద్దిగా అల్లము అన్నీ వేసి విధంగా నేను మిక్సీ జార్ పెట్టుకున్నాను అన్నమాట. అలాగే ఎండింగ్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇలా పైన ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది.
స్పైసీగా ఉండాలి కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సాల్ట్ సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చికెన్ కర్రీ అందరికీ వచ్చేదే, ఇది కూడా పెద్ద ఇదేమీ కాదు. కాకపోతే దగ్గరికి అవ్వకుండా కొద్ది గ్రేవీగా ఉండేటప్పుడే మనము దింపుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే దీనిలోకి చపాతీకి బంగాళదుంప, తర్వాత పచ్చి బఠానీ ఉడకపెట్టుకొని గ్రేవీలుగా తయారు చేసుకున్నా కూడా చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంటుందన్నమాట. అది కూడా ఒకరోజు షేర్ చేస్తాను నేను. ఇంకే విధంగా నేనైతే క్యాప్ పెట్టేసుకున్నాను. ఒక 2-3 మినిట్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే మనం దించేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అన్నమాట. స్పైసీ అండ్ టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇంకా చపాతీ మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకెక్కడైతే భోంచేస్తున్నాం అన్నమాట. ఇంక ఈ విధంగా మా పిల్లలు అయితే ఆల్రెడీ తిన్నారనమాట. రైస్ కొద్దిగా తినేసారు ఆల్రెడీ, అంటే వాళ్ళు నిద్రపోతారని ముందే పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక్కో చపాతీ కూడా తింటున్నారు. ఇంకా మా హస్బెండ్ ఏమో తనకు పొట్టది రాలేదులేండి, అందుకని తను ఇలాంటివి ఏమి తిండు, రైసే. ఇంకా తనకు రైస్ అంటేనే ఇదనమాట, పొట్ట నిండినట్టుంటుంది. తనైతే ఇంకా చపాతీ ట్రై చేయవలసిన అవసరం కూడా ఇంకా రాలేదు. వచ్చినప్పుడు తప్పనిసరిగా తప్పదనమాట, అందరూ చేయవలసిందే. ఇక్కడైతే నేను 2 వేసుకొని నేను కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, నాకైతే చికెన్ గ్రేవీ కర్రీ చాలా చాలా బాగా నచ్చిందనమాట. స్పైసీగా చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఎంజాయ్ చేశాను అనమాట. చాలా నచ్చింది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.